శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇర్మియా 31:3 ప్రైజ్ జీసస్. ఈరోజు నవంబర్ 14 థర్స్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేస సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధికి విస్తరించును గాక. ఆమేన్. ఇక్కడ ప్రభు అంటున్నారు, ఈరోజు శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నారు. విడవకోకుండా దావీదుకి అలాగే సొలొమోనుకి ఎలాంటి కృప చూపించారో, అబ్రహాముకి ఎలా కృప చూపించారో అలాంటి కృప నీ పట్ల చూపించున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ధైర్యంగా ఉండు. దేవుడు నిన్ను విడవడు, ఎట్టి పరిస్థితుల్లో వదలడు. శాశ్వతమైన కృప ఏదో కొద్ది రోజులు ఆగిపోయేది కాదు. శాశ్వతమైన కృప మన పట్ల చూపితే మన జీవితాలే మారిపోతాయి. అంతే. అద్భుతాలు చూస్తావు, ఆశీర్వాదం చూస్తావు, దీవెన చూస్తావు. ధైర్యంగా ఉండు. జాబ్ లేదా? శాశ్వత కృప దేవుడు నీకు జాబ్ ఇచ్చును గాక. రక్షణ లేదా? ఇంట్లో వాళ్ళు రక్షణ పొందలేదు, మారలేదా? శాశ్వత కృపతో వాళ్ళని మార్చేస్తాడు దేవుడు. ధైర్యం తెచ్చుకో. విశ్వాసాన్ని కోల్పోకు. ఆరోగ్యం కోల్పోయావా? అనారోగ్యం ఉన్నావా? శాశ్వతమైన కృప దేవుడు నీ పట్ల చూపిస్తున్నారు. నిన్ను ఏ మాత్రం విడవరు. ఆ మరణ శైలి నుంచి దేవుడిని లేవనెత్తున్నాడు, అద్భుతం చేస్తున్నాడు. నీ ప్రతి బలహీనత బలంగా మార్చిపోతున్నాడు. మంచి రోజులు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. ఎవరు లేరని కుంగిపోతున్నావా? నన్ను ఎవరు పట్టించుకోవడం కుంగిపోతున్నావా? ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉంటే నువ్వే ఇతరులను ప్రేమిస్తావు. ఇక ఆయన ప్రేమ దొరికితే చాలు. మనుషుల ప్రేమ ప్లాస్టిక్ పువ్వు లాంటిది. యేసు ప్రేమ శాశ్వతమైన ప్రేమ, అగాపే లవ్. ఆ ప్రేమతో నీ కృప చూపిస్తూ ఉంటే ఇంకెందుకు దిగులు, ఇంకెందుకు భయం, ఇంకెందుకు మానసిక ఒత్తిడి, డిప్రెషన్ బయటకు వచ్చి దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్, ఆమేన్. వచ్చే ఆదివారం జాబ్ లేని వాళ్ళ కోసం, జాబ్స్ కోసం, హైక్స్ కోసం, బిజినెస్ పీపుల్ కోసం ప్రేయర్స్ ఉన్నాయి. మర్చిపోవద్దు. ప్రార్థన ఆశ్చర్య ఇక్కడ నీకు వందనాలు. అవును నాయన, శాశ్వత నీ ప్రేమతో ప్రేమిస్తున్న రోజు మాతో మాట్లాడుతున్నావు. అందుకే విడవక నీ ఎడల కృప చూపిస్తానున్నావు నాయన. నీ కృప విడవకోకుండా మా పట్ల ఉంటే అంత దీవెనే కదా నాయన. ప్రతి సమస్య సొల్యూషన్ ఇస్తావు, ప్రతి వ్యాధి నుంచి విడిపిస్తావు, అద్భుతాలు చేస్తావు, గొప్ప కార్యాలు చేస్తావు, ఉన్నత స్థలంలో పెడతావు. నీ ఉన్నతమైన కార్యాలు జరిగించి మహిమ చెందని ప్రతి చీకటి ఆత్మను లయపరచండి. ఎవరు వ్యాధిగ్రస్తులు వారిని స్వస్థపరచండి. రిషిని సంపూర్ణంగా స్వస్థపరచండి. నీరస నుంచి, బలహీన నుంచి వేళ్లతో తీసేసి పరిపూర్ణంగా విడుదల ఇవ్వండి నాయన. ఆ టైఫాయిడ్ జ్వరం విడిపించండి. అలా ఇంకెవరు బలహీన ఉన్నారు బలపరచండి. ఎవరికి జాబ్ లేదు, ఎవరికి జాబ్స్ ఇవ్వండి. ఎవరు ఐక్స్ కోరు ఐక్స్ ఇవ్వండి నాయన. ఎవరు బిజినెస్ ఇవ్వండి. ఎవరికి మనీ రావాలి, కృప చూపించండి నాయన. ఎవరికి నెమ్మది లేదు, నెమ్మదిని ఇవ్వండి. ఎవరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తున్నారు దీవించండి. రేపు సండే, మండే, ట్యూస్డే గ్రూప్ 3 ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పాను. అలాగే నర్స్ సిస్టర్స్కి ఎగ్జామ్స్ ఉన్నాయి. వాటిలో చూడండి, మా బిడ్డలో క్వాలిఫై అవ్వాలి, జాబ్స్ పొందాలి. అన్నింటిలో దీవించి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి నాయన. పరలోకం ఇష్టపడి కృప చూపించండి. సర్కస్ గ్రౌండ్ టైం అయిపోతుంది నాయన. మీ చిత్తమే దీన్నే పొడిగించండి. వానతో మీరు మాట్లాడండి. అది జరిగితే జరుగుతుంది, ఇంకెలా జరగదు. కృప తెరిచి కార్యాలు చేయండి. లేదా పక్కన ఏదైనా మంచి స్థలాన్ని సిద్ధపరచండి. అద్భుత కార్యం చేయండి. తక్కువ ధరలో నాయన రెగ్యులర్గా ఉండేది కృప చూపించి కార్యాలు చేసి మహిమ చెందండి. లీజ్కి నాయన కృప తెరివండి. ప్రామిస్ ల్యాండ్ ఉన్న ప్రాబ్లం మీరు సాల్వ్ చేయండి. సిద్ధపు ల్యాండ్స్ ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేయండి. అన్ని విషయాలు దీవెన దయచేయండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. సంఘం యొక్క అవసరాలు తీర్చండి. మ్యారేజ్ కనుక మ్యారేజ్లో అవ్వాలి. గర్భఫలం బిడ్డ గర్భాలు పొందాలి. గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, సుఖప్రసవాన్ని పొందాలి. తల్లి బిడ్డ సేఫ్ కొండ లోపల ఎలాంటి ప్రాబ్లం ఉండడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరిని దర్శించి, చిన్న బిడ్డలను, ఎవరిస్తాను, స్కూల్కి వెళ్ళేవాడు, కాలేజీకి వెళ్ళి అందరిని దర్శించి కృపని పరిచయాలను కూడా దీవించండి. కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. ఎంతమంది బిడ్డలు త్యాగంతో వచ్చి దగ్గర వచ్చి పరిచయం చేస్తాం, వాళ్ళని కూడా దీవించండి. అన్ని విషయాలు ఆశీర్వదించి గుడ్ హెల్త్ ఇవ్వండి. మాకు కూడా గుడ్ హెల్త్ ఇవ్వండి. నీ పరిచయంలో వాడుకోనండి. సకల దైవజనులని దర్శించి దీవించండి. సకల జనులను రక్షించుకోండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కొరకు సమాధించి గొప్ప చేయమని. ఈరోజు ప్రయాణాల్లో అన్ని పనులు తోడైండి. గొప్ప కార్యాలు చేసి మహిమ ఇచ్చిన రైతులను కూడా దీవించండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి గొప్ప దీవెనతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. శాశ్వత ప్రేమతో దేవుడు నేను ప్రేమిస్తున్నాడు బిడ్డ. విడువక నీ ఏళ్ళ కృప చూపిస్తున్నాడు. ధైర్యంగా ఉండు. దిగులు చెందకు, కృంగిపోక. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. విదేశాలు మా ప్రియుని కూడా దేవుడు దీవించును గాక.